శ్రీకాకుళంలో మంచు దుప్పటి కట్టేసింది. ఒక రకంగా చూడాలి అనేసి అంటే మాత్రం మొత్తం శ్రీకాకుళంలో ఇంకేమి నిజానికి చెప్పాలంటే నగరం అనేది కంప్లీట్ గా కనిపించకుండా మొత్తం మంచుతోనే కప్పబడి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం హైవే పైన ఉన్నాము. ఈ హైవే పైన ఉన్నటువంటి వాహనాలు కూడా ఏది కనిపించేటటువంటి పరిస్థితి లేదు. ఇటువైపు మనం చూసుకున్నట్లయితే ఈ నది ఏదైతే ఉందో ఈ నది కూడా ఇక్కడ ఈ బ్రిడ్జి కింద నది ఉంది. ఈ నది కూడా ఏమీ కనిపించట్లేదు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇప్పుడు సుమారుగా టైం మనం చూసుకున్నా కానీ సుమారుగా 9 అవుతుంది. 9 అవుతున్నప్పటికీ కూడా ఒకసారి మా కెమెరామెన్ ఇక్కడ చూపిస్తారు, టైం కూడా చూపిస్తారు. ఇక్కడ టైం 9 అవుతుంది, ఉదయం 9 అయినప్పటికీ కూడా ఇక్కడ మంచు అనేది ఏ మాత్రం కూడా సూర్యుడు ఏ మాత్రం కనిపించట్లేదు. మంచు ఏ మాత్రం తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపించట్లేదు. దీంతో వాహనదారులు కావచ్చు, లేదంటే స్కూల్కి వెళ్లే పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. నగరంలోనే ఇలాంటి పరిస్థితి ఉంది అని అంటే ఇంకా ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు, మారుమూల ప్రాంతాల్లో కావచ్చు ఎలా ఉంది అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. టెంపరేచర్ కూడా సుమారుగా ఇప్పుడు ఒక 16-17 డిగ్రీలు ఎక్కడైతే మాత్రం కనిపిస్తుంది. అదే ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఒక్కోసారి 10 డిగ్రీలకి కూడా పడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాహనాలను కూడా మనం చూడొచ్చు. అక్కడ కనిపిస్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలు కూడా ఉదయం 9 గంటల సమయంలో కూడా రోడ్డు కనిపించక లైట్లు వేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడైతే మాత్రం చూడొచ్చు. అయితే ఇక్కడ వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఆ రోడ్డు పైకి రావాలంటే కనీసం ఆ రోడ్డు కనిపిస్తే కదా వచ్చేది అనేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మనతో కొంతమంది ఇక్కడ రోడ్డు పైన వచ్చేటటువంటి వాళ్ళు వాహనదారులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మంచు ప్రభావం ఎలా ఉంది, వాళ్ళ ఇంపాక్ట్, వాళ్ళ రోజువారీ జీవితం పైన ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరేంటి, మీరు ఏం చేస్తారు? దుర్గారావు. నేను రాడ్ బెండింగ్ చేస్తాను. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారా? మేము వర్క్ కి వెళ్తాను, కానీ వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. మంచి బీభత్సంగా ఉంది. ఇప్పుడు 9 అవుతుంది కానీ తావు కూడా కనిపించలేని పరిస్థితి. కొంచెం మరి ఇబ్బంది, వాహనదారులు అయితే కొంచెం ఇబ్బందిగా పడుతున్నారు. కానీ అప్పుడు లైట్ వేసుకుని వస్తే తప్ప యువతలు వెళ్ళేవాడికి కూడా తావు కనిపించట్లేదు. ఇది ప్రాబ్లం అయితే ఉంది. ఇక మళ్ళీ 4 గంటల కానీ మరీ మంచు ఎక్కువ పడుతుంది. సాయంత్రం 4 గంటల కానీ మంచు ఎక్కువ ఉంది. శ్రీకాకుళంలో అయితే 2-3 రోజులు కానీ ఇదే ప్రాబ్లం జరుగుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఇక స్కూల్కి వెళ్ళాలంటే ఆటో వస్తుందో రాదో భయం, బండితో దిగబెట్టాలనే మనం కూడా వెళ్ళలేని పరిస్థితి అయిపోతుంది. పిల్లలు చలికి వెళ్ళమమ్మా అనేసి కొంచెం ఇబ్బంది పడతారు. అది మనం చూడొచ్చు. స్కూల్ పిల్లలు కావచ్చు, లేదంటే రోజువారీ మా పనులకు వెళ్లే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటి పరిస్థితి కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ వాహనదారులను అడిగితే ఇక్కడ తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే రోడ్డు ప్రమాదాలు కూడా ఈ మంచు కారణంగా జరుగుతున్నాయని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు కావచ్చు ఏమీ కూడా కనిపించేటటువంటి పరిస్థితి లేదు. అయితే ఇంకో రకంగా దీన్ని చూసుకున్నట్టయితే కొంతమంది చిన్న పిల్లలు కావచ్చు, యువత కావచ్చు, ఇలాంటి మంచు కనిపించేటప్పుడు ఫోటోలు తీసుకోవడానికి దీనికి కూడా ఈ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే వాతావరణం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటే యువత మరింత ఉత్సాహంగా ఫోటోలు దిగడానికి కూడా ఇష్టపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఉదయం 9 గంటల సమయంలో ఇలాంటి మంచు ఉండడం అనేది చాలా రేర్ గా చెప్పొచ్చు. అది కూడా శ్రీకాకుళం టౌన్ లో, అంటే మామూలుగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంది అంటే చెప్పుకోవచ్చు, కానీ ఈ శ్రీకాకుళం టౌన్ లో కూడా ఈ స్థాయిలో మంచు ఉండడం అనేది నిజంగా చెప్పుకోదగ్గ విషయమే. 9 గంటల వరకు వాహనాలు కూడా కనిపించకుండా, ఎందుకంటే ఎక్కువగా పొల్యూషన్ ఉంటుంది, ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి మంచు అనేది ఇక్కడ ఎక్కువగా ఉండదు. కానీ 9 గంటల వరకు కూడా ఈ టౌన్ లో ఉండడం అనేది నిజంగా చాలా రేర్ కండిషన్ అని చెప్పేసి చెప్పొచ్చు. కెమెరామెన్ లక్ష్మణ్ తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. For more videos like this, subscribe Big TV channel.